లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. మొన్నటి వరకు బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేసిన పుష్పరాజ్ కాస్త శాంతిస్తుండడంతో చిన్న సినిమాలు రాబోయే క్రిస్మస్ సీజన్ కి క్యాష్ చేసుకునే పనిలో పడ్డాయి. మరి ఈ సీజన్ లో థియేటర్లని పలకరించే ఆ సినిమాలేంటో మనము లొక్కేద్దామా? పుష్పరాజ్ బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త శాంతించడంతో పొలోమంటూ చిన్న సినిమాలు థియేటర్ల బాట పట్టనున్నాయి. ఈ క్రమంలో రాబోయే క్రిస్మస్ సీజన్ ని క్యాష్ చేసుకునేందుకు 4 డిఫరెంట్ జాన్రా సినిమాలు ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమైపోయాయి. ఈ లిస్ట్ లో మొదటగా అల్లరి నరేష్ హీరోగా నటించిన బచ్చలమల్లి రియలిస్టిక్ కథాంశంతో ఈ నెల 20న వస్తోంది. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి యాక్షన్ బ్యాక్ డ్రాప్ హైలైట్ గా నిలుస్తుందని సమాచారం. ఇక ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన సారంగపాణి జాతకం కూడా అదే రోజు థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ కామెడీ జోన్రాలో తీసుకువస్తున్న ఈ చిత్రం జాతకాలు చేతిరాతల బ్యాక్ డ్రాప్ లో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఉపేంద్ర UI కూడా ఇదే రోజు విడుదల కానుంది. విభిన్నమైన ఐడియాలజీతో సినిమాలు తీసే ఉపేంద్ర ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. గతంలో అతను రూపొందించిన ఏ సినిమా సీక్వెల్ గా UI తెరకెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక మహారాజాతో గ్రాండ్ సక్సెస్ కొట్టిన విజయ్ సేతుపతి విడుదల 2తో అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఫస్ట్ పార్ట్ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఇలా 4 సినిమాలు 4 డిఫరెంట్ జాన్రాలో వస్తుండడంతో ఏది ఆడియన్స్ మనసు గెలుచుకుంటుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ పండితులు. For more videos like this, subscribe Big TV channel.